ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం. 2025 సంవత్సరం ఫిబ్రవరి 24వ తేదీన పంచాంగ వివరాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు క్రోధినామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం శిశిర ఋతువు. సూర్యోదయం 6:36 సూర్యాస్తమయం 6:28 ఈరోజు ఉత్పాత యోగం ఉంది. అందువల్ల ఈ రోజున కష్టాలు, ధన నష్టం కలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈరోజు తిథి కృష్ణపక్ష ఏకాదశి. ఇది ఈ రోజుకి అధిపతి శివుడు. ఉపవాసం, భక్తి కార్యకలాపాలు, భగవంతుని స్మరించడానికి ఇది చాలా అనుకూలమైన కాలం. అలాగే ఉపవాస నియమాలని ఈ రోజున పాటించడం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాలి. ఈ రోజున ఈ కృష్ణపక్ష ఏకాదశి మధ్యాహ్నం 1:45 వరకు ఉంటుంది. తర్వాత కృష్ణపక్ష ద్వాదశి వస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈరోజు నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం. ఇది సాయంత్రం 6:58 వరకు కూడా పూర్వాషాఢ నక్షత్రం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈరోజు అమృతకాలం. రాత్రి 7:37 నుంచి 9:14 వరకు కూడా అమృతకాలం ఉంటుంది. ఈ అమృతకాలంలో మీరు ఎలాంటి శుభ కార్యక్రమాలైనా చేయొచ్చు. ఎలాంటి పనులైనా కూడా మీకు సత్ఫలితాలను ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈరోజు దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:55 నుంచి 1:43 వరకు, తిరిగి 3:17 నుంచి 4:05 వరకు కూడా దుర్ముహూర్తం ఉంటుంది. ఈ దుర్ముహూర్తంలో ఎలాంటి శుభ కార్యక్రమాలు మీరు ప్రారంభించకూడదు, ఎలాంటి ప్రయాణాలు కూడా చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈరోజు రాహుకాలం 8:04 నుంచి 9:33 వరకు రాహుకాలం ఉంటుంది. ఈ రాహుకాలంలో చేసే పనులకి ఆటంకాలు వస్తాయన్నది శాస్త్రవచనం. అందువల్ల ఖచ్చితంగా ఈ రాహుకాలంలో మీరు దుర్గామాత యొక్క ఆరాధన చేయడం అనేది చాలా ప్రశస్తమైన ఫలితాలను ఇస్తుంది. అలాగే ఈరోజు యమగండ కాలం ఉదయం 11:02 నుంచి 12:31 వరకు యమగండ కాలం ఉంటుంది. యమగండ కాలం కూడా మనం శుభమైన కాలంగా పరిగణించాం. ఈ కాలంలో మీరు ఎలాంటి ప్రయాణాలు చేయకూడదు, ఎలాంటి శుభకార్యాలు కూడా మీరు చేయకుండా ఉండటం మంచిది. అలాగే ఈరోజు గుళిక కాలం మధ్యాహ్నం 2 గంటల నుంచి 3:29 వరకు గుళిక కాలం ఉంటుంది. ఈ గుళిక కాలంలో ప్రారంభించిన ప్రతి పనికి కూడా ఆటంకాలు వస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే గుళిక కాలంలో కూడా మీరు ఎలాంటి పనులు కూడా చేయకూడదన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రోజున వర్జ్యం ఉదయం 9:55 నుంచి 11:32 వరకు కూడా వర్జ్యం ఉంటుంది. వర్జ్యం అంటే ఖచ్చితంగా విడవదగిన కాలంగా మనం పరిగణిస్తాం. అందువల్ల ఈ టైంలో మీరు ఏ కార్యక్రమాలు కానీ, ఏ శుభకార్యాలు, ఎలాంటి ప్రయాణాలు, ఎలాంటివి కూడా మీరు చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రేక్షకులంతా కూడా ఆయా శుభ సమయాలను మీరు గుర్తుంచుకొని మీరు చేసే ప్రతి కార్యక్రమానికి ముందు దైవనామస్మరణం చేసుకుంటూ ముందుకెళ్తే చాలా వరకు పనుల్లో సఫలత కానీ, సాఫల్యం కానీ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.